మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా, ఉదయకాల సమయం మరొకసారి నాయన సజీవ లెక్కలో ఉంచి నేను ప్రార్థించుటకు, స్తుతించుటకు, నేను ఆరాధించుటకు, నేను కనపరచుటకు నువ్వు ఇచ్చిన కృపగా వందనాలు. వాక్యమైన దేవుడవు, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు దేని వాక్య భాగము యోబు గ్రంథము 41వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలను ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథము 41వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు ఈ విధంగా రాయబడినవి. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయము చేత వారు మైమారుతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరకు రావు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా యోబుకు తెలియజేస్తున్న మాటలు మకరము యొక్క బలాన్ని, మకరము యొక్క శక్తిని, దాని శరీరం యొక్క దృఢత్వాన్ని దేవుడైన యెహోవా వివరిస్తున్నాడు. అంటే దేవుడు కలుగజేసిన ఈ యొక్క ముసలి మకరము ఏదైతే ఉందో అది ఎంత బలముగాను శక్తివంతముగాను అది ఉండడానికి దేవుడు ఒక ప్రత్యేకత దానికి ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రత్యేకత, ఆ దృఢత్వాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రధానంగా దేవుడైన యెహోవా యోబుతో చెప్పే మాట ఏంటంటే, ఒక జీవికి అంత శక్తినిచ్చిన దేవుడు దానికంటే ఉన్నతమైనవిగా, ఉత్తమమైనవిగా మానవులను చేశాడు. ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలో, తన పోలిక చొప్పున నరులను చేయదమని దేవుడు తలంచి చేసిన మనలను బట్టి ఆయన మరింతగా సంతోషిస్తున్నాడు. అంటే మకరము కన్నా బలమైన వారముగా, శక్తివంతమైన వారముగా, దృఢమైన వారముగా మనం ఉండాలి అని యోబుని ధైర్యపరుస్తున్నాడు. యోబుకున్న ఆ యొక్క బలహీనత నుంచి అతనిని ధైర్యపరుస్తూ, అతనిలో ఉన్న ఆ యొక్క శారీరక రుగ్మత నుంచి అతనికి విమోచన కలిగించి, అతనికి సమస్తమైన ఆధిక్యతలిచ్చి, తనని మళ్ళీ తిరిగి పూర్వపు స్థితి కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి యెహోవా ఈ మాటలు చెబుతూ ఇంకా అంటున్నాడు. ఎందుకని 29లో దుడుకర్రలను గడ్డి పరకలను ఎంచబడును, అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును అంటున్నాడు. అంటే ఏదియో దానిని ఎదిరించడానికి, ఏదియో దానిని అణచివేయడానికి ఏమాత్రము సామర్థ్యము లేనిదిగా మరి మిగతా జీవులన్నీ ఉంటాయి. అంత బలమైనదిగా, దృఢమైనదిగా. అది నీటిలో ఉన్నా, బయట ఉన్నా దానికి ఉన్న శక్తి, బలము దేవుడిచ్చింది ఎలాగైతే ఉందో, నీవు దేవునిలో ఉంటే అటువంటి బలాన్ని కలిగి ఉంటావు. లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన వాటి విషయంలో నువ్వు భయపడుతున్నావేమో. యోబుతో దేవుడు చెప్తున్నాడు, వీటన్నిటి నుంచి నీకు బలాన్ని, శక్తిని నేను ఇస్తాను. అందుకనే 27లో అంటున్న మాట, ఇది ఇనుమును గడ్డి పోచగాను ఇత్తడిని పూచిపోయిన కర్రగాను ఎంచును అంటున్నాడు. అంటే ఎంతో బలమైన, దృఢమైన ఈ యొక్క వస్తువులను కూడా అది ఏమాత్రమూ లక్ష్యము చేయదు. అంటే ఆ మకరానికి ముసలకున్న బలమెంతో దానిని బట్టి దేవుడు యోబుకు చెప్పే మాట ఏంటంటే, నీవు నా యందు ఉన్నావు కాబట్టి నా యందు నీకున్న శక్తి, బలము, నీకున్న ఆ యొక్క పట్టుత్వము, శారీరకంగా నువ్వు బలహీనుడైనా కానీ ఆధ్యాత్మికంగా నీవు దేవుని యొక్క ఉద్దేశాలలో నీవు నింపబడుతున్నావు, శక్తివంతంగా ఉన్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించువాడవై ఉన్నావు అని చెప్పి దేవుడైన యెహోవా యోబును ధైర్యపరుస్తూ, అంటే విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఒక ప్రత్యేకతని దేవుడైన యెహోవా యోబుకి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఈ విషయాలన్నీ గుర్తు చేయొచ్చు అంటున్నాడు. ఇది ఇనుమును గడ్డి పోచగాను ఇత్తడిని పూచికపోయిన కర్రగాను ఎంచును, బాణములు దానిని పారదోల జాలదు, వడిసెల రాళ్ళు దానిని దృష్టికి చెత్తవలే ఉన్నవి అంటున్నాడు. ఏ వస్తువు ఏది కూడా దానిని హాని చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి అటువంటి దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండని చెప్పి దేవుడైన యెహోవా సుడిగాలి ద్వారా యోబుతో మాట్లాడుతున్నాడు. ఎలీహు అన్న మాటలను కానీ,
తన స్నేహితులు అన్న మాటలే కానీ, తన భార్య అన్న మాటలే కానీ, ఈ లోకము తనను ఎంత మాత్రము ద్వేషించినా ప్రభు అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని కృప ఉండబట్టి, దేవుని యొక్క శక్తి ఉండబట్టి, దేవుని యొక్క అనుమతితో అపవాది తను శోధించింది తప్ప అపవాదికి దేవుని యొక్క అధికారం అంటే భయం. అవును, అందుకనే అపవాది దేవుని సన్నిధిలో విలపించి వేడుకొంది. అతడు నీ యొక్క సమ్ముఖంలో ఉన్నాడని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, అయితే అతని ప్రాణాన్ని ఏమీ చేయడానికి నీకు అధికారం లేదని దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. నిజమే, మనకు ప్రాణం పెట్టేది, మన ప్రాణాన్ని తిరిగి తీసుకునేది ఆయనే. కాబట్టి నీ సృష్టికర్త నువ్వు స్మరణగా తెచ్చుకుంటే నీకు సమస్తము సమకూర్చబడతాయి అని చెప్పి యెహోవా ఇక్కడ యోబును గురించి చెప్తున్నాడు. 30 అంటాడు కదా, దాని క్రింది భాగమును కరుకైన చిల్ల పెంకు వలె ఉన్నది, అది బురద మీద నురుపు పోసిన కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలున్నట్లు మహాసముద్రమును అది పొంగజేయును, సముద్రమును తైలము వలె చేయను అంటున్నాడు. దానికున్న శక్తి, దానికున్న బలము, అది ఎంత దూరమైనా ప్రయాణించగలదు, ఎంత శక్తివంతమైన మరి ఎదురుగా వచ్చిన శత్రువునైనా ఎదుర్కోగలిగిన శక్తి ఆ యొక్క మకరానికి, ఆ మొసలికి దేవుడు ఎలాగైతే ఇచ్చాడో, నేడు దేవుని యందు నువ్వు నిలిచి ఉంటే, దేవుని యందు నీవు నివసిస్తే, ఆయన మాటల యందు విశ్వాసం కలిగి ఉంటే, అంతే రీతిగా దేవుడు నిన్ను ఇంకనూ దృఢపరుస్తాడు. బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. నీవు ఆయన బలాన్ని ఆశ్రయించి, ఆయన శక్తిని ఆశ్రయించి నువ్వు జీవించినట్లయితే సాధారణమైన ఈ మకరానికి ఉన్న శక్తి కంటే 1000 రెట్లు బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు మనం కలిగి ఉండాలి. యోబుకున్న యొక్క బలహీనతను దేవుడు తీసివేసి తిరిగి అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చి వర్ధిల్ల చేసి పూర్వపు స్థితిని అంతటినీ సమస్తాన్ని రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి కష్టపడుతున్నాడు. కాబట్టి అతనిలో ఉన్న ఆ యొక్క అవిశ్వాసాన్ని, అధైర్యాన్ని తొలగించడానికి దేవుడైన యెహోవా ఈ యొక్క మకరాన్ని గురించి మాట్లాడుతూ 32 అంటున్నాడు, అది తాను నడిచిన త్రోవలను తన వెనుక ప్రకాశింపచేయును, చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును, అది భయము లేనిదిగాను సృజింపబడినదిగాను, భూమి మీద దాని వంటిదేదియో లేదు, అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అంట. ఏది కూడా దాని ముందు నిలబడడానికి, దాని ముందు తన యొక్క బలాన్ని ప్రదర్శించడానికి సరిపోదు. అంటే అంత బలముగా దేవుడు మకరాన్ని ఉంచాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని సంగమా, యెహోవా చెప్పే మాటలు నీవు నాయందును నాయందు అంటే నువ్వు దేవుని యందు ఉంటే, ఆయన మాటల యందు నీవు నిలిచి ఉంటే నీకు ఆయన బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన మాటలు వినడానికి, ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఉపద్రవాలు వస్తాయి, అనేకమైన వ్యాధులు వస్తాయి. కానీ నువ్వు వాటిని గురించి ఆలోచించక, చింతించక, నీ చింత యావత్తు నీ దేవుడైన యెహోవా వైపు, ప్రభు యొక్క చిత్తములో, ప్రభువా నా బలహీనతలు, నా వ్యాధులు, నా కష్టాలు, నా శారీరక రుగ్మతలు అవి ఏమైనప్పటికీ నాయన నన్ను పుట్టించిన వాడు నీవే కాబట్టి నాయన నా మీద నీ అధికారం తప్ప అపవాదికి అధికారంగా లేకుండా చేసి, నీవు ఏలుబడి చేసి, నీ రాజ్యంలో నీతో ఉండే గొప్ప విశ్వాసం నాకు దయచేయమని మనం అడగాల. యోబుని ధైర్యపరుస్తున్న దేవుడు ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు ఆయన యందు నిలిచి ఉంటే, నీవు ఆయన మాటలు వింటే, ఆయన ఉద్దేశాలు నువ్వు కలిగి ఉంటే, ఈ 2020 సంవత్సరపు చివరి దినాల్లో ఉన్న మనము రాబోయే నూతన సంవత్సరంలో నూతనమైన తలంపులతో దేవుని యొక్క వాక్యము చేత కట్టబడుతూ విశ్వాసంలో కొనసాగేవారుగా ఉంటాము. కాబట్టి మకరానికున్న బలానికన్నా దేవుడు నీకు ఇచ్చే శక్తి ఎంతో ఉన్నతమైనది. కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి చెందాలి. కాబట్టి ఆయన యొద్ద నుండి నువ్వు పొందుకోవలసిన దీవెనలు పొందాలంటే నీవు ఆయనకు లోబడాలి. వినుట వల్ల విశ్వాసం వచ్చును. ఆ విన్నది వాక్యమై ఉండాలి. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఉంచుతాడు. కాబట్టి క్రీస్తు యొక్క కృపచేత, క్రీస్తు యొక్క మహిమ చేత, తండ్రి యొక్క ఆశీర్వాదాల చేత, ఆదరణకర్త పరిశుద్ధాత్మ చేత నీవు వర్ధిల్లుతూ రాబోయే దినాలలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ, శ్రమలన్నిటినీ జయించగలిగిన శక్తి ఆయన ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని యోబుకు ఎలాగైతే తెలియజేశాడో, నేడు నీకు నాకు దేవుడు తెలియజేస్తున్న మాట, నా యందు మీరును, మీ యందు నా మాటల నుంచినైతే మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుని అడిగి ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుని సమస్త రుగ్మతల నుంచి, బలహీనతల నుంచి, సమస్త వ్యాధి బాధల నుంచి, ఇహలోక సంబంధమైన ఈ యొక్క దురాత్మల సమూహం నుంచి ప్రత్యేకపరచబడి క్రీస్తు యొక్క ప్రేమలో ఉండాలని
ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ యొక్క మహాకృపచేత నాయనా నేడు మేము కనికరము పొంది ఉంటున్నాం. అయినా నాయనా మాలో ఉన్న యొక్క దురాత్మల యొక్క తలంపులను, ఆలోచనల నుంచి ప్రత్యేకపరచండి నాయన. సమాధాన సంబంధమైన నీ వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచండి నాయనా. శారీరక సంబంధమైన బలహీనత వల్ల యోబు బలహీనుడై అయ్యా దూరస్తులు అవుతున్నాడు అనుకున్నాడు, కానీ నాయన నువ్వు సుడిగాలి ద్వారా వచ్చి బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. నేడు అనేక మంది బిడ్డల ప్రభువా ఇటు రీతిగా బలహీనులు అవుతున్నారయ్యా నాయన. బలహీనతకు గురి చేర్చిన వ్యక్తులను మీరు ఆటంకపరచండి నాయన. ఆటంకపరిచిన అంధకార శక్తులను లైవ్ చేర్చింది నాయన. నీ సహాయం దయచేయండి. దురాత్మల సమూహంలో పారదోలండి నాయన. నీ వెలుగుని బిడ్డలపై ప్రకాశింపచేయండి. జీవము గల నీ యొక్క మాటల చేత మేము జీవిస్తూ నిత్యము నీలో కొనసాగుతూ ప్రతినిత్యము నాయన నీ సాక్షిగా ఉండగలిగిన కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి, హాస్పిటల్స్ అన్ని వాటిలో ఉన్నవారిని ప్రత్యేకంగా నీ సహాయం దయచేయండి. ప్రతి కుమారుని కుమార్తె నీ కృప చేత నింపండి నాయన. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన తలంపులతో రెట్టింపు ఆశీర్వాదాలతో మేము జీవించడానికి మాకు నీ కృప దయచేయండి. దినదినాలు ఆ దినాల కొడుకులు ప్రత్యేకపరచండి. దినమంతా నీ కాపుదల, నీ సంరక్షణ, నీ సహాయం మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, ప్రభు అయిన యేసు రమ్ము అని ధైర్యముగా నిలబడగలిగిన నీ విశ్వాసులుగా, నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు ఉన్నతనామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుడు భూమి మీద నెరవేరుగాక. మనిదినాడు మా దయచి మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనల ఏకాదశులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మా పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదాతోడే నడిపించుగాక. ఆమేన్.